రమణి కళ్యాణం. ఈ మూవీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా కింద వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీలు అన్ని సింపుల్ గా చెప్పాలంటే, హీరో రాజ్ కి లైఫ్ లో క్రికెట్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. కానీ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ వల్ల తన జీవితం మొత్తం మారిపోతుంది. మరోపక్క హీరోయిన్ సంజన చూపులేని అమ్మాయి అయినా కూడా చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు వేరు వేరు కష్టాలు ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక స్టేజ్ లో కలిసి వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్రెండ్షిప్ లవ్ కింద ఎలా మారింది, ఆ లవ్ జర్నీలో వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటనేవి మూవీ యొక్క మెయిన్ స్టోరీ. సినిమా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే డైరెక్టర్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నారు. హీరో అండ్ హీరోయిన్ బ్యాక్ డ్రాప్స్ ని చాలా క్లియర్ గా చూపించారు. కొన్ని సీన్స్ అయితే వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ ని చాలా బాగా చూపిస్తాయి. కానీ నరేషన్ మాత్రం కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో మేజర్ హై ఇచ్చే మూమెంట్స్ అయితే చాలా తక్కువగానే ఉంటాయి. అయినా ఇంటర్వెల్ ముందు వచ్చే ఎమోషనల్ సీన్ మాత్రం సెకండ్ హాఫ్ మీద మంచి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తే, సెకండ్ హాఫ్ లో సినిమా ఎమోషనల్ ట్రాక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. హీరో హీరోయిన్ ఫ్రెండ్షిప్ ని ఇంకాస్త డెప్త్ లో చూపించడానికి ట్రై చేశారు. ఎమోషనల్ సీన్స్ కూడా అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ సాక్రిఫైసెస్ సీన్స్ మనకి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా బెటర్ అనిపిస్తుంది. స్టోరీ ఎక్కడికి వెళ్తుందో అనే క్యూరియాసిటీని మెయింటైన్ చేయడానికి డైరెక్టర్ ట్రై చేశారు. పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే లీడ్ యాక్టర్ సినిమాకి మేజర్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. హీరో తన క్యారెక్టర్ లో ఎమోషనల్ పెయిన్ ని డీసెంట్ గా ప్రెజెంట్ చేశాడు. హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా నేచురల్ గా ఉంది. బ్లైండ్ క్యారెక్టర్ నేను ఓవర్ డ్రామాటిక్ లా కాకుండా సింపుల్ గా పెర్ఫార్మ్ చేయడం వల్ల సినిమాకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి. టెక్నికల్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని పర్ఫెక్ట్ గా సపోర్ట్ చేసింది. ఎమోషనల్ సీన్స్ లో వచ్చే బీజం మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సాంగ్స్ అయితే ఎవరేజ్ గా అనిపించాయి. కొన్ని సాంగ్స్ స్టోరీ ఫ్లో ని స్లో చేసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. విజువల్స్ చాలా నీట్ గా కనిపిస్తాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా డీసెంట్ గా ఉన్నాయి. ఇప్పుడు సినిమాలో ఉన్న నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే బిగ్గెస్ట్ మైనస్ స్క్రీన్ ప్లే ఫేసింగ్. స్టోరీ పాయింట్ మంచిదైనా నరేషన్ స్లోగా ఉండడం వల్ల కొన్ని సీన్స్ అయితే చాలా లాగ్ అనిపిస్తాయి. అలాగే స్టోరీలో ఉన్న కొన్ని సీన్స్ అయితే చాలా ప్రిడిటబుల్ గా ఉంటాయి. క్లైమాక్స్ దగ్గర కూడా మనం ఈజీగా గెస్ చేసేయచ్చు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఏంటి సిచ్యువేషన్ అనేది. ఫ్రెష్ గా ఏదైనా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం క్లైమాక్స్ కొంచెం యావరేజ్ గా అనిపించచ్చు. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్ ఫిలిం. ఎమోషనల్ డ్రామాస్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు. నాకైతే యావరేజ్ గా అనిపించింది. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.